గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. ఈరోజు ఈ లోపస్ వాక్ వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా నర్సింగ్లు, మన సరిచంద్రమౌళి గారు, ఆల్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ రొమటాలజీ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకనంటే ఈరోజు చాలా వరకు జబ్బులు ఇనిషియల్ స్టేజెస్లో తెలియకుండా అవి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు చూస్తే బెటర్గా ఉంటుంది అనేది పేషెంట్స్కి అవగాహన ఉండటం లేదు. అదేవిధంగా డాక్టర్స్ కూడా బాగా ఎంబీబీఎస్ లెవెల్ కానీ వాళ్ళకు కూడా ఎక్కువగా లేకుండా ఉన్న దానివల్ల మీరు చాలామంది డాక్టర్ని కలిసి ఆ తర్వాత ఫైనల్గా అప్పటికే జబ్బు అనేది చాలా ఎక్కువగా ముదిరిపోతుంటుంది. అప్పుడు వచ్చి కనుక మీరు డాక్టర్ని స్పెషలిస్ట్ని కలిస్తే, లైక్ నరసింహ గారు కానీ చైతన్యమౌళి కానీ, అప్పటికే కొంత డ్యామేజ్ అవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఈ లోపస్ కానీ ఎలాంటిది, ఎందుకు వస్తుంది అనేది మీరు పేషెంట్స్ డాక్టర్స్ని కలిసినప్పుడు ఆ జబ్బుకి ఒక్కటే మనం ట్రీట్మెంట్ అనేది కాకుండా దాని గురించి ఇంకొంచెం నాలెడ్జ్ తీసుకొని దీన్ని మీరు కనుక అవేర్నెస్ అనేది కనుక క్రియేట్ చేస్తే మిగిలిన పేషెంట్స్ ఎవరైతే అర్లీ స్టేజెస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొంది, మనకి బేసిక్గా మెడిసిన్లో ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక జబ్బు అర్లీ స్టేజ్లో కనుక రికగ్నైజ్ చేస్తే దాంతో పేషెంట్ సఫరింగ్ కానీ, వాడవలసిన మెడిసిన్స్ కానీ, అదేవిధంగా లాంగివిటీ అనేది కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలిసిన ఏదైనా ఉంటే క్యాప్సినోమా బ్రెస్ట్ కానీ, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా మనం ఇనిషియల్ స్టేజ్లో చేస్తే ఆల్మోస్ట్ అన్నీ క్యూర్ అయ్యేదాకా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అదే లేట్ స్టేజ్లో వచ్చేసినా మీరు ఎంతమంది స్పెషలిస్ట్ దగ్గరికి పోయినా, ఏ కంట్రీకి పోయినా కూడా ఉపయోగం అనేది చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా వాటన్నిటికన్నా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లోపస్ అనేది మన సఫరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా పేషెంట్స్కి. ఆ జాయింట్స్తో కానీ ఇనిషియల్గా ఏంటంటే, ఇప్పుడు మనం చేసే తప్పులన్నీ కూడా ఎవరికైనా ఒకసారి మనం పెయిన్ వస్తే, మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో మనం 140 కోట్ల మంది ప్రజాజీకం జనాభా ఉంటే దగ్గర ఒక 1000 కోట్ల మంది డాక్టర్లు ఉన్నారు. అది ప్రాబ్లం. ఎందుకనంటే ఈరోజు ఒక పేషెంట్కి తెలిసి నాకు జాయింట్ పెయిన్స్ వస్తే నేను పలానా మందు వాడాను, దాన్ని వాడండి అని అంటే అది వాడేస్తారు. అవి మాస్క్ అయిపోయేసి జబ్బు ముదురుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఫార్మసీ షాప్కి వెళ్ళి అడిగినా కూడా నాకు ఇది అని అంటే వాళ్ళు అది ఇచ్చినా కూడా ఇది వాడేస్తే, ఏదైతే సిమ్టమాటిక్గా మనం వాడుకున్నప్పుడు ఆ జబ్బు అనేది మాస్క్ అవుద్ది. తర్వాత ఇంకా ఇన్నిసార్లు వాడినా కూడా ఆ నొప్పులు తగ్గటం లేదంటే అప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వస్తారు. ఆ స్టేజ్లోనే బాగా వింటుంది. చాలామంది ఏంటంటే ఈ యొక్క పేషెంట్ పాపులేషన్లో కూడా ఇనిషియల్గా అసలు జబ్బుని ఐడెంటిఫై చేసి దానికన్నా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కావాలని స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇంకా జబ్బులను కూడా బాగా ముదిరిపోతాయి. ఏ రోజైతే మనం కనుక మనకున్న జబ్బు, అది ఏ జబ్బు అయినా సరే, దాన్ని టోటల్గా ఐడెంటిఫై చేసి, అంటే చేయాలి అంటే కనీసం ఒక 4-5 రోజులు వేరియస్ టెస్టులు చేసి మంచి కన్సల్టెంట్స్కి స్పెషలిస్ట్ దగ్గరికి పోతే అప్పుడు మనం మెడిసిన్స్ కనుక స్టార్ట్ చేస్తే దానివల్ల చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేను ఆ స్పెషాలిటీ కాకపోయినా నేను హాస్పిటల్ని రన్ చేస్తున్నాను కాబట్టి ఈ పేషెంట్లు అందరూ ఒక్కోసారి వచ్చి నాకు చెప్తూ ఉంటారు, సార్ మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇది చేసాం, తర్వాత ఫైనల్గా సరిచంద్రమౌళి దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఎలా అయింది, దానివల్ల మా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బెటర్ అయింది అని ఆ యొక్క ఫీడ్బ్యాక్తో మీ అందరికీ చెప్తాను. ఎప్పుడైతే మీరు కనుక ఏ జబ్బు అయినా సరే, ఏ జబ్బు అయినా కూడా ఇనిషియల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికన్నా ముందు డయాగ్నోస్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. అది ఒక మీ యొక్క రైట్, పేషెంట్ యొక్క రైటు. మీరు ముందు మీ జబ్బు అనేది కన్ఫర్మ్, ఏ వేరియస్ రీజన్స్ అంటే వేరియస్ క్లినికల్ ఎగ్జామినేషన్ అయితేనేవి, ఇన్వెస్టిగేషన్స్ అయితేనేవి, ఇవన్నీ చేసుకొని అప్పుడు బాగా మీకు ఫలానా జబ్బు అనేది అర్థమైన తర్వాతనే కనుక ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్తే మీకు ఈరోజు ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ అయితేనేమి
తర్వాత మోర్ దాన్ ఎక్స్పెండిచరు మీరు లైఫ్లో ఎంత సఫర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి చూసుకుంటే చాలా బెటర్ అవుతుంది. సో అలా తెలియజేసేదానికే ఇలాంటి లోపస్ వర్క్లు, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ డేస్ ఇవన్నీ క్రియేట్ చేసి చాలా వరకు వాక్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది 4th చేయటం కాబట్టి ఎంతోమంది, కొంతమంది కన్నా మీరు దీన్ని కన్వే చేసి పబ్లిక్లో మొత్తం ఒక అవేర్నెస్ అనేది రావాలి. ముఖ్యంగా అసలు జబ్బు అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం డయాగ్నోస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కూడా ఎలా ఉందని అంటే ఈరోజు హాస్పిటల్కి రాగానే రేపు ఉదయాన్నే రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. అందుకని ఇంక స్టెరాయిడ్స్ వాడటం కానీ ఏదైనా చేయటం కానీ మన హెల్త్ని మనమే స్పాయిల్ చేసుకుంటాం. వన్స్ అగైన్ మళ్ళా ఇప్పుడు ఈరోజు ఈ లోపస్ వాక్కి ఇచ్చేసిన మీ అందరికి కానీ, తర్వాత అదేవిధంగా కన్సల్టెంట్స్ దీన్ని క్రియేట్ చేసి చేస్తున్న మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు లూపస్ డే వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేస్తాం. మెయిన్ పర్పస్ ఏంటంటే అవేర్నెస్ ఆఫ్ లూపస్ అందరికి తెలవాలి. ఇప్పుడు నా లైఫ్ నేను 1984లో MD పాస్ అయ్యాను. వచ్చినప్పుడు ఓన్లీ 4 or 5 రూమటాలజిస్ట్ ఇన్ ఇండియా. ఒకరు ఢిల్లీలో, 1 person ముంబై, 1 person చెన్నై అండ్ 1 person కలకత్తా. వాడు ఫుల్ టైం రూమటాలజీ కాదు, ఫిజిషియన్ రూమటాలజిస్ట్. 1990లో నేను స్టార్ట్ చేసినప్పుడు హోల్ 1 yearలో టోటల్ పేషెంట్స్ 41 అన్నీ కలిపి చూసాను. వచ్చేటప్పుడు చాలా రష్ అయిపోయింది. ఇప్పుడు కూడా రూమటాలజీ అవేర్నెస్ బాగా పెరిగింది. ఈ లూపస్ గురించి చెప్పాలంటే బిఫోర్ 1971 సిస్టమ్ లూపస్ నాట్ రిపోర్ట్ ఇండియాలో లేదన్నారు. ఉన్నది, ఇది కానీ చేయలేదు, ఎందుకంటే దాన్ని ఎక్స్పర్ట్ లేదు. ఈ జబ్బుకు ఎక్స్పర్ట్ రూమటాలజిస్ట్. ఈ జబ్బు కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది, లంగ్ ఎఫెక్ట్ అవుతుంది, ఐ, బ్రెయిన్, మన బాడీలో ఉన్న స్కిన్ అన్నిటికి ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ డాక్టర్ దగ్గర పోతే ఆ కిడ్నీ ఒక్కటే చూస్తాడు, ఐ లంగ్ అయితే అక్కడ అయమవుతుంది. ఈ జబ్బుకు రూమటాలజీ దగ్గరికి వస్తే బికాజ్ ఎక్స్పర్ట్. అప్పుడప్పుడు మాకు నెఫ్రాలజీ, పల్మనాలజీ, కార్డియాలజీ కన్సల్టేషన్ అవసరం ఉంటుంది. చూసి మళ్ళీ మేము ట్రీట్మెంట్ ఇస్తాం. అప్పుడు బెటర్ బెనిఫిట్ ఉంటుంది. బిఫోర్ 1980 వైటల్ అంటే కిడ్నీ, హార్ట్, లంగ్, బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే 50% డెత్ విదిన్ 2 years, 90% డెత్ విదిన్ 10 years. ఇప్పుడు లూపస్ పేషెంట్ దే ఆర్ నాట్ డైయింగ్ బికాజ్ ఆఫ్ లూపస్, దే డైయింగ్, దే లాంగ్విటీ ఎక్కువ అయిపోయింది. దే డైయింగ్ బికాజ్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ హార్ట్ అటాక్ ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్, నాట్ బికాజ్ లూపస్. దీని రీసెర్చ్ 1988 నుంచి ఇప్పటిదాకా ఎంత డెప్త్ రీసెర్చ్ అయింది. మంచి డ్రగ్స్ వచ్చినవి. కరెక్ట్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే వరి ఏది అవుతుంది. Great people like Michael, a great dancer, he has a lupus. Serena Williams is a 10th grade, she has a lupus. They're getting right treatment, good treatment, and they're living normal life. కొన్ని ప్రికాషన్ తీసుకోవాల్సింది. ఒకటి, ఈ జబ్బు ప్రెగ్నెన్సీ అప్పుడు కొంత ఎక్కువైతుంది, ఫీటల్ లాస్ ఉంటుంది. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫీటల్ లాస్ కాకుండా, తల్లి కూడా ఏం కాకుండా ఉంటుంది. డిఫరెంట్ సిచ్యువేషన్ ట్రీట్మెంట్ డిజైన్స్ వేరేగా ఉంటుంది. ఓన్లీ స్కిన్ అండ్ జాయింట్స్ ఉంటే ట్రీట్మెంట్ వేరే. కిడ్నీ ఇన్వాల్వ్ అయింది, అది కూడా 5 స్టేజ్ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్కు, ఒక్కొక్క క్లాస్కు ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. దీనికి పూర అవగాహన రొమటాలజిస్ట్ ఉంటుంది. రొమటా ఎందుకంటే ఆయన ఈ జబ్బులు తప్ప వేరే చూడరు, రోజు అదే చూసుకుని పోతే ఎక్స్పర్ట్ అయిపోతుంది. అంతకన్నా గ్రేట్ ఏం కాదు. కానీ ఏమవుతుంది, ప్రాక్టీస్లో హోమియోపతి, ఆయుర్వేద, యునాని వేరంటుంది. దానికి మాకు అవగాహన ఎక్కువ ఉంటుంది. కానీ మా ఈ పేషెంట్ని MBBS డాక్టర్ చూడవచ్చు, MD మెడిసిన్ డాక్టర్ చూడవచ్చు, మేము చూడవచ్చు. కానీ ఎవరు చూస్తే ఒక్కసారి మాత్రం రొమటాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే ప్లాన్ ఇస్తాం. తర్వాత మీరు లోకల్ డాక్టర్ చూస్తూ ఉంటే కాస్ట్ ఆఫ్ థెరపీ తగ్గుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఏ స్టేజ్ 1, స్టేజ్ 2 టైపు ప్రైమరీ కేర్, సెకండరీ కేర్, టెర్షరీ కేర్ ఉంటుంది. ఇంకోటి కాస్ట్, మీరు అర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరు సపోజ్ ఐ ఇన్వాల్వ్ అయినా ఎవ్రీ సింగిల్ రెక్టినల్సే మేము సేవ్ చేస్తాం. కిడ్నీ ఇన్వాల్వ్ అయిపోతుంది, గ్లోమర్లో ఉంటుందంట.
ఎవ్రీ సింగిల్ గ్రూమ్ ఐ వాంట్ టు సేవ్. ఒక్కసారి లూపస్ నెఫ్రైటిస్ పేషెంట్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి మా దగ్గరకు వస్తే అర్లీ ట్రీట్మెంట్ ఉంటే వాళ్ళకు నెఫ్రాల్స్ అవసరమే ఉంటుంది. క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఎంట్రీనల్ వచ్చినప్పుడు డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు నెఫ్రాల్స్ అవసరం. ఇదే నేను ప్రతి ఆర్గన్. సో మీరు ఇప్పుడు వెబ్సైట్లో కూడా పోతే కూడా అమెరికన్ కాలేజ్ రుమటాలజీ, మన ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్, లూపస్ అని సపరేట్ ఉంటుంది. దాంట్లో పీర్ రివ్యూడ్ వెబ్సైట్ చూస్తే దానికి నాలెడ్జ్ వస్తుంది. లేదా మీరు రుమటాలజిస్ట్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. నేను బిగినింగ్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ ఓన్లీ 5 or 6, మా కాన్సెప్ట్ పోతే 5-6 మందే ఉంటుండే. డిపార్ట్మెంట్ 2001-2లో స్టార్ట్ సేవలు కూడా నాతో ఉన్నప్పుడు మా దగ్గర ఎండీ చేసిన తర్వాత విక్కిపోయి మా దగ్గరకు వచ్చాడు. అప్పుడు డిఎన్బి లేకుండే మనం ఫస్ట్ నిమిషాలు స్టార్ట్ చేసినాము. ఇప్పుడు కుటుంబంలో చాలామంది ఉన్నారు. నాకు అప్పుడు డ్రీమ్ ఏముందంటే మొదలు కొన్ని మంది పేషెంట్లు మిజోరాం అగర్తలకి నిలుచుకొచ్చేవారు. నాకు చాలా బాధ అనిపించేది. అప్పుడు ఐ ప్రేడ్ ఆల్మైటీ గాడ్ ఎవరి డిస్ట్రిక్ట్ ఒక రుమటాలజిస్ట్ కావాలని. అది నా లైఫ్ టైంలో అవుతుందని అనుకోలేదు, కానీ భగవంతుడు నాకు ఆస్వాదించాడు. బట్ ఆల్మోస్ట్ హాస్పిటల్ కన్యాకుమారి ఎవరి డిస్ట్రిక్ట్లో ఉన్న రుమటాలజిస్ట్ అవైలబుల్ నెల కోసం పోతుంటాను. సో నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇట్లా చేతి దగ్గరకు వచ్చినట్టు. ఇప్పుడు ప్రొఫెసర్ హెచ్ఓడి రంజన్ మా దగ్గర కొంత పనిచేశాడు. పీడి రతన్ ఢిల్లీలో ఉన్నాడు. కార్నర్ శ్రీనగర్ మా దగ్గర ట్రైనింగ్ ఉన్నాడు. ఇట్లా నిమ్స్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ లాట్ ఇన్ ద సర్వీస్ అండ్ స్కిల్ ఆఫ్ ద సొసైటీ ఇన్ మెడికల్ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఇన్ రూమటాలజీ, అదర్ ఫీల్డ్స్ ఆల్సో. బిఫోర్ నిమ్స్ మోస్ట్ ఆఫ్ ద హై ఎండ్ హెల్త్ సర్వీస్ కావాలంటే అయితే దే హావ్ టు గో టు చెన్నై ఆర్ ముంబై. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దే కెన్ కమ్ టు హైదరాబాద్. అండ్ నాట్ ఓన్లీ నిమ్స్, డాక్టర్లు వంటి వాళ్ళు మంచి స్కిల్ ప్రైవేట్ సెక్టర్లు కూడా దీన్ని మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఇట్లా గుడ్ నెంబర్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ దేర్. బట్ స్టిల్ ఏ లాట్ టు బి డెవలప్డ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. నాకు ఒక్క ఫెయిల్ అయింది ఏంటంటే ఐ వాంటెడ్ నాదం జనరల్ రెడ్డి హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఎన్టీఆర్ సీఎం ఉన్నప్పుడు ఐ రిక్వెస్ట్ దెమ్ టు స్టార్ట్ రుమటాలజీ ఓపీ ఇన్ ఎవ్రీ మెడికల్ కాలేజ్. అదొక్కటి చేయలేకపోయాను. కానీ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఫర్ రుమటాలజీ, గాడ్ హెస్ బ్లెస్డ్ మీ టు హెల్ప్ ద పేషెంట్స్ ద బెస్ట్ పాసిబుల్. యూఎస్ఏ పోతే కూడా ట్రీట్మెంట్స్ అక్కడ మేము ఇక్కడే ఇవ్వగలుగుతాం. అట్లే ప్రైవేట్ నర్స్ స్టూడెంట్స్ కూడా సమ్ టైమ్స్ దే ఆర్ బెటర్ దెన్ మీ. పౌడే చెప్తాను, చరిత్ర వాళ్ళు ఇక్కడ కానీ రాజకీరణ రాలేదు, పీడి రత్తు, పిహెచ్ చండీగఢ్ ఉన్నవాళ్ళు స్టూడెంట్స్ అందరూ చాలా బాగా చూస్తున్నారు. నాకు ఈరోజు ఈ పేరు వచ్చిందంటే ఇద్దరే కారణం. ఒకటి నా పేషెంట్లు, రెండోది నా స్టూడెంట్స్. వాళ్ళందరి వల్ల నాకు కూడా మంచి పేరు వచ్చింది. నా కష్టానికి ఫలితం భగవంతు ఇచ్చాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. లూపస్ పేషెంట్ ఒక టవర్ అప్పీలు, మీకు లూపస్ వచ్చిందంటే మ్యారేజ్ అయినాక చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు. తెలిసిన తర్వాత అప్సెట్ అవుతారు. కొన్నిసార్లు హస్బెండ్ కొంతమంది బ్రాడ్మెన్ అంటే ఎక్సెప్ట్ చేస్తారు, లేకపోతే డైవర్స్ చెప్తారు. మ్యారేజ్ చేసినప్పుడు బీ ఆనెస్ట్, ఐ హ్యావ్ లూపస్, ఐఎమ్ టేకింగ్ ట్రీట్మెంట్ విత్ డాక్టర్ నర్సు శరత్, యూ వాంట్ మ్యారీ, అదే డోంట్ మ్యారీ. సో మ్యారేజ్ అంతా చేసుకుని టర్మల్ కావద్దండి. ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, మదర్ కూడా కావచ్చు, అండ్ జాబ్ చేయొచ్చు, యూ కెన్ డూ ఎనీథింగ్. బట్ యూ హ్యావ్ టు టేక్ ఎ ట్రీట్మెంట్ విత్ రుమటాలజీ. ఇంకోటి ఏంటంటే ఇవి బాగుంది కదా మందులు మానేస్తారు. మెయిన్లీ మదర్లో అంత బాగున్నా ఎందుకు పోతాం డాక్టర్ దగ్గరికి, డబ్బులు ఖర్చు. మందులు వేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎట్లా ఏం జబ్బులు అన్నట్టు ఉంటారు. మందులు మానేసి మాత్రము స్ప్రింగ్ను నొక్కి వదిలేస్తే ఎట్లా ఉంటుందో సడన్గా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూరు, అక్యూట్ రీనల్ ఫెయిల్యూరు, అండ్ సడన్ కౌంట్ తగ్గిపోయేది, ఇన్ఫెక్షన్ వచ్చేది, ఇవన్నీ వస్తాయి. లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఎట్లంటే బీపీ, షుగరు, గుండెపోటీ, పక్షవాతము, థైరాయిడ్ జబ్బు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుందో లూపస్ కూడా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డాక్టర్ మంచిగా మాట్లాడి దీనికి అవగాహన తెచ్చుకోండి, దీని మీద లిటరేచర్ చదవండి. అండ్ ఒక్కసారి మీకు అవగాహన వస్తే మీరు తప్పు చేయరు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ వస్తుంది. పూర్ పీపుల్కు ఇది మీరు ఒకసారి అఫోర్డ్ చేయలేదు. కానీ
నేనేం చేస్తానంటే పూర్ పేషెంట్స్కు ఒక్కసారి దే కెనాట్ అఫోర్డ్, ఐ గివ్ ఫ్రీ ట్రీట్మెంట్, ఐ డోంట్ చార్జ్ దెమ్. ఇన్వెస్టిగేషన్ నేను ఒకసారి కన్సిస్తాను. నేను ఒక 5 lakhs మా సన్న 5 lakhs ఒక ఫౌండేషన్ దాంట్లో వేస్తాను. అదే ఎవరి దగ్గర డొనేషన్ ఇస్తాను, నేనే ఇస్తాను. దాంట్లో ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాను. ఒకసారి పందిగుట్ట సాయిబాబా టెంపుల్లో కూడా తక్కువ రేట్లు ఇస్తారు. అండ్ ఈ విధంగా నేను కొంత చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏం చేస్తాను, పీపుల్ రానికి ఉంటే నా స్టూడెంట్స్ ఎక్కడైనా ఫీజింగ్గా ప్రాక్టీస్ చేస్తే లేదా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి అప్పచెప్పి ట్రీట్మెంట్ ప్లాన్ రాసి గాంధీలో కానీ ఉస్మాన్లో కానీ ఎనీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కాలేజ్ అక్కడ పంపి ఒక అప్పచెప్పి లైక్ దట్ హెల్త్ కేర్. నా కన్సెప్ట్ ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ షుడ్ గివన్ యూనిఫామ్ ఆల్ విదిన్ దేర్ అఫోర్డబిలిటీ. రిచ్ ఉన్న దగ్గర చార్జ్ చేయండి, పూర్కు కొంత చారిటీ ఇవ్వాలని నా ఆశ. అందరూ దాన్ని ప్రాక్టీస్ చేయాలని నా ఆశ. నేను భాస్కర్ ఒక అప్పీల్ చేస్తాను, తను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ పూర్ పేషెంట్ కూడా సర్వీస్ వచ్చేటట్టు అండ్ గెట్ కమ్యూనికేటెడ్ విత్ పెరిఫెరీ హాస్పిటల్స్ సో దట్ ఈ యూకేలో వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్త్ సిస్టమ్ యూకే. డైరెక్ట్ రూరల్గా పోదు, ప్రైమరీ కేర్ ఫీజులో పోతారు, వాళ్ళు రిఫర్ చేస్తారు, మళ్ళీ వాపస్ ఇంటికి వస్తారు. సో వన్ ఆఫ్ ద ఆ సిస్టమ్ని మన ఇండియాలో గవర్నమెంట్ ఫాలో చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ టాక్ కన్క్లూడ్ చేస్తాను విత్ మెసేజ్, డోంట్ గెట్ వరీ అబౌట్ లూపస్ మీద వరీ కావద్దు. దానికి ట్రీట్మెంట్ ఉంది, చాలా రీసెర్చ్ అయింది, మందులు అవైలబుల్ ఉన్నాయి, కాస్ట్లీ మందులు చీప్ అయిపోయినవి. అండ్ టుడే కొన్ని మందులు 2.75 lakhs పర్ ఇయర్ అయ్యేది ఆల్మోస్ట్ 4,000 to 5,000 పర్ మంత్ అవుతున్నాయి. ఇండియన్ ఫార్మసీ కంపెనీ కూడా నాట్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ ఏ క్వాలిటీ డ్రగ్ వెరీ చీప్ రేట్. ఇండియాలో డ్రగ్స్ వరల్డ్ చీపెస్ట్ ఉన్నాయి. దానికి కారణము రిచ్లీ నెంబర్ పివి నరసింహారావు ఓపెనింగ్ అప్ ఇండస్ట్రీ ఆయన చేసేది మనం అందరూ బెనిఫిట్ అయింది. సో టుడే వెనెవర్ హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించడానికి కారణం పివి నరసింహారావు గారి మన పాన్ ప్రైమ్ మినిస్టర్ మన తెలుగువాడు. సో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, థ్యాంక్స్ టు హిమ్. అండ్ నేను మై థ్యాంక్స్ టు చరిత్ర మళ్ళీ డూయింగ్ గుడ్ వర్క్. ఐ వాంట్ నేను ఇక్కడ నిమిషంలో ఉండబోయా అంటే ఆయన ఇక్కడికి వచ్చే భాస్కర్ రావు ఆయన ఐస్కాంతంలాగా అట్రాక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టాడు. బట్ ఇక్కడ కూడా ఆయన మంచిగా సర్వీస్ ఇస్తున్నాడు. డిఎన్వి కోర్స్ స్టార్ట్ చేశారు. ఆయన కూడా స్టూడెంట్, ఆయన స్టూడెంట్ నుంచి కూడా ఫెకల్టీ అయిపోయాడు. అమృత గోపాల్ రైట్. అండ్ బీ ఆల్సో ఇమ్మెన్స్లీ సర్వింగ్ అండ్ థ్యాంక్ఫుల్ టు శరత్. ఐఎమ్ ప్రౌడ్ యూ యాజ్ మై స్టూడెంట్ and continue the service, and thankful to Bhaskar Rao for making a most efficient hospital. We need not go to Chennai కానీ మద్రాస్ కానీ లేదా ముంబై కానీ పోయే అవసరం లేదు. ఇప్పుడు అన్నీ హైదరాబాద్ ఉన్నాయి. సో ఐఎమ్ ఇమ్మెన్స్లీ థ్యాంక్ఫుల్ టు భాస్కర్ రావు. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అందరికీ నమస్కారం. ఇంత ఎండాకాలంలో కూడా మధ్యాహ్నం ఈ లూపస్ ర్యాంప్ వాక్ వచ్చినందుకు ఈరోజు ప్రపంచ లూపస్ దినం, వరల్డ్ లూపస్ డే, May 10th. ఎవ్రీ ఇయర్ త్రూ అవుట్ ద వరల్డ్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం అన్నమాట. ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనం వన్స్ ఇన్ 2 years చేస్తున్నాము. ఇయర్లీ చేయడం కొంచెం ఆర్గనైజ్ చేయడం కష్టం కాబట్టి is the 4th lupus ramp walk we are doing it. It's very unique in the world because ఇప్పుడు మనకు తెలుసు మన హైదరాబాద్లో ఏం జరుగుతుంది, ప్రపంచ అందాల పోటీలు. ఓకే, సో అలాంటిది ఇక్కడ మనం మన కోసం చేసుకుంటున్నాం. సో యూనిక్నెస్ ఏంటంటే లూపస్ నుంచి కోలుకొని ఇక్కడ ర్యాంప్ వాక్ చేయడము, తర్వాత నాకు లూపస్ ఉంది, నేను ధైర్యంగా ఎదుర్కొంటాను వచ్చి అందరికీ చెప్పడం. లూపస్ అనేది స్టిగ్మా ఉంది, ఆ స్టిగ్మాని పోగొట్టడానికే మనం చేస్తాం అన్నమాట. సో ఇది ఎక్కడ జరుగుతుంది? అందాల పోటీ, ప్రపంచ అందాల పోటీ నోవాటెల్లో జరుగుతుంది. నోవాటెల్ కాదన్నమాట, హైటెక్స్. ఐ థింక్ ఇట్స్ ఇన్ హైటెక్స్. I request Dr. Varaprasad to join with us. He is our President, Hyderabad Rheumatology Association. Thank you, Dr. Varaprasad. సో ప్రపంచ అందాల పోటీలు హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతుంది, కానీ ఇక్కడ మన రూపస్ అందాల పోటీలు
కిమ్స్లో జరుగుతుంది. సో యూర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ దట్. సో ఈ లూపస్ స్టిగ్మాని మనం పోగొట్టడానికే మనం ఇది చేస్తున్నాం అనమాట. ఒక 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం క్యాన్సర్ అన్నా హెచ్ఐవి అన్నా భయపడేవాళ్ళు. సో లూపస్లో కూడా ఆ స్టిగ్మా ఉంది. ఆ స్టిగ్మా పోవాలంటే మా ధైర్యంగా బయటకు వచ్చి నాకు ఈ చెప్పుంది నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అని మీ అందరితో పాటు మేము ఉన్నాం. సో వి ఫైట్ అగేన్స్ట్ లూపస్ టుగెదర్. ఇంకో ఫైటింగ్ జరుగుతోంది ఇప్పుడు. ఏం ఫైటింగ్? ఎస్. సో మనం అలాగే ఇప్పుడు డాక్టర్లు పేషెంట్లు కూడా మనం కూడా ఫైటింగ్ చేస్తున్నాం. ఏంటి? ఈ రోగాలను ఎదుర్కోవడం. సో అందులో లూపస్ అనే దాన్ని ఎదుర్కోవడం కొంచెం కష్టం. సో ఇక్కడ కూడా ఒక సిమిలారిటీ ఉంది, ఒక ఎనాలజీ అనమాట. సో ఎవరు ఫైట్ చేస్తారు మన ఇండియా గురించి? సోల్జర్స్. సో మన బాడీలో కూడా ఫైటింగ్ జరుగుతూ ఉంది. అది ఇమ్యూన్ సిస్టమ్ అంటాం దాన్ని. సో మన ఇమ్యూన్ సిస్టము జబ్బులు రాకుండా మనం కాపాడుతూ ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ లైక్ పోలీస్ ఆర్ మిలిటరీ. సో ఈ పోలీస్ మిలిటరీకి దానికి ఆపోజిట్ ఏంటంటే ఇది టెర్రరిస్టులు, ఉగ్రవాదులు. మన దాన్నే యాంటీబాడీస్ అంటాం. ఈ ఆటో యాంటీబాడీస్ మన మీద దాడి చేసినప్పుడు ఈ పోలీస్ మిలిటరీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో వార్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ అస్. సో ఒక్కోసారి వార్ సరిపోదు, అప్పుడు వీఆర్ దేర్ టు హెల్ప్ అనమాట. సో లాట్ ఆఫ్ డ్రగ్స్ హ్యావ్ కమ్ ఫర్ ద లూపస్ పేషెంట్స్ నౌ. సో నౌ లూపస్ పేషెంట్స్ లీడ్ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. సో వారిని ఎదుర్కోవచ్చు, మనం నార్మల్ కావచ్చు. మీడియా గురించి అంటే కొన్ని మీడియా ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ గురించి అసలు లూపస్ అంటే ఏంటో క్విక్గా చెప్తాను 2 ముక్కల్లో. లూపస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. మన ఇమ్యూన్ సిస్టంలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందరికీ తెలిసిన థైరాయిడ్, అది మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్. సో లూపస్ అనేది ఒక కొంచెం తీవ్రమైన ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. దీని లక్షణాలు ఏమిటంటే నోట్లో పుళ్ళు వస్తూ పోతూ ఉండడము, జ్వరం రావడము, వెయిట్ తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం, కీళ్ళ నొప్పులు, జుట్టు అధికంగా ఊడిపోవడం, ఎండలోకి వెళ్తే బటర్ఫ్లై షేప్ స్కిన్ ర్యాష్ రావడం, ఇవి ప్రాథమిక లక్షణాలు. తర్వాత క్రమేపీ అది వ్యాధి ఉధృతమైతే మనం లేట్ చేస్తే కనుక రక్త కణాలు తగ్గిపోవడం అంటే హిమోగ్లోబిన్, వైట్ సెల్స్, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, కిడ్నీ ఎఫెక్ట్ అయితే లూపస్ నెఫ్రైటిస్ వచ్చి ప్రోటీన్ అంటే యూరిన్లో ప్రోటీన్ లూజ్ అవడం వల్ల మన కాళ్ళు అవి వాచిపోవడం. సో ఇట్ మే అంటాం ఇట్ మే గో ఆన్ టు ద అదర్ ఆర్గాన్స్ లైక్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఫిట్స్ రావడం, హార్ట్ ఎఫెక్ట్ అయితే హార్ట్ చుట్టూ నీరు చేయడం, లంగ్ ఎఫెక్ట్ అయితే పల్మరీ ఫైబ్ర్, ఇలా రకరకాలు ఉంటాయి. కానీ మనం ప్రాథమిక దశలోనే దాన్ని కనుక్కొని అరికట్టినట్టయితే అసలు ఈ కాంప్లికేషన్స్ రావు. సో నా పేషెంట్లు అందరూ ఇప్పుడు సుమారు మా కిమ్స్లో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని సుమారు 10 దేశాల్లో ఒక 30-40 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలు చాలామంది 10 కంట్రీస్లో లూపస్ పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు మధ్యలో చూపించుకుంటారు, లోకల్గా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆ కంట్రీలో చూపించుకుంటూ ఉంటారు అన్నమాట. సో లూపస్ పేషెంట్స్ మందులు తీసుకుంటూ చక్కటి జీవితం గడపచ్చు. ఇందాక నరసింహ గారు చెప్పారు మ్యారేజ్ దగ్గర ఇష్యూ అని. లూపస్ పేషెంట్స్ అందరికీ నేను పెళ్లి చేపిస్తున్నా. ఒకళ్ళు ఇద్దరున్నారు ఇంకా పెళ్లి చేసుకున్నాడు, అందరికీ పెళ్ళి అవుతుంది. సార్ చెప్పినాడు, నరసింహ గారు చెప్పినాడు, డిస్క్లోజ్ ఇట్స్ నాట్ క్యాన్సర్, వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్. సో మందులతో తగ్గుతుంది. వాళ్ళందరూ చదువుకునే పిల్లలు చదువుకోవచ్చు, చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేయొచ్చు, పెళ్లి వయసు వస్తే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు, దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. మా ఇంట్లోనే ఒక ఆవిడ ఉన్నారు, షీఈస్ 85. షీ హాస్ బీన్ సఫరింగ్ విత్ లూపస్ ఫర్ నియర్లీ 45 years. సో లూపస్ని మామూలు జబ్బులానే మనం గమనించాలి అది, కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. సో మందులు వేసుకుంటూ టైంకి వచ్చి చూపించుకుంటూ ఉంటే దే కెన్ లీడ్ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. సో ఈ సమాచారం మీ అందరికి ఇవ్వడానికి, ఈ లూపస్ స్టిగ్మాని దాన్ని వెలగొట్టడానికే అదే ముఖ్య ఉద్దేశం ఈ ర్యాంప్ వాక్ చేయడానికి. సో ఐ థింక్ ఐ స్టాప్ ఇట్. ఇది మాట్లాడుకుంటూ పోతే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్.
Over to you, Ruby. Hello, good afternoon. Dignitaries on the dais. Sorry for being late, sir. First of all, I would like to congratulate Sharat sir for conducting this program successfully over the years. సార్కి ఎంత థ్యాంక్స్ చెప్పాలో మీ అందరికీ కూడా అంత థ్యాంక్స్ చెప్పాలి. మీరందరూ కూడా బై కమింగ్ హియర్ ద కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్ యూ గాట్ ఇక్కడ ఎంత హెల్తీగా ఉండి కాన్ఫిడెంట్గా దాన్ని ఎదుర్కొని మేము ఎస్ఎల్ఈ పేషెంట్స్ బట్ స్టిల్ వీఆర్ స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా. దట్ యూ హ్యావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ కొలీగ్స్ అండ్ నాట్ ఓన్లీ ఎవరైతే ఈ విషయం గురించి బయట తెలుసుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. చాలామంది ప్రాబ్లమ్ ఉంటే చాలా రకాల ఆలోచనలు, డిప్రెషన్ ఇలాంటివి ఉంటాయి, ఎలా ఉంటాము అని. బట్ ఇలా శరత్ సార్ ఇలా చేయడం వల్ల, మీరందరూ ముందుకొచ్చి ఇలా పాల్గొనడం వల్ల మీకే కాకుండా అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. With this, I will close. Thank you. I'm Aparna, pediatric rheumatologist. I think it's a very great honor to sitting with such legends and all. So I just like to say few things about pediatric lupus, because I think sir has covered everybody. The previous speaker has talked about lupus, but sorry, like today I'll speak in English. I'm actually a Tamilian. Okay. Next year when I come and meet and talk to people, I will definitely speak in Telugu. So one point I also want to emphasize, like sir told, like you have to tell the husband and you have to keep on taking medicines during pregnancy, because if you miss it, there are chances of something called neonatal lupus, because it can affect the baby also. So they generally, for lupus patient, we will screen early during the pregnancy time, and because the babies can have rashes, fever, they can have low cell counts, it can affect the heart. So those are the dangerous signs. So even in pregnancy, you have to keep on taking medicines and go for regular checkup. One more thing I want to say is, generally even when I was doing my MBBS and everything, we generally think like it is in females and we see in adults, but it's not like that. We see a lot of lupus even in 8-9 years old, and sometimes even some younger patients also can have these lupus. And we generally say lupus does not have a specific gene or a cause. We don't know the pathogenesis, like why patients are having these autoimmune disorders. But nowadays there is something is coming up, it's called monogenic lupus. There is a genetic basis behind few of the lupus patients who are coming very young age group. So even patients who are at 4-5 years or like 8-10 years, if they have lupus, like features of lupus, there is a genetic basis behind it. So we need evaluation for all those things. I think next time I will meet you all, like I will be like much more confident and speak in Telugu. Thank you so much for the opportunity. So first time నన్ను ఇక్కడ పిలిచినందుకు కిమ్స్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లూపస్ అనేది ఇది లేడీస్కి చాలా మందికి వస్తుంది, యంగ్ జనరేషన్. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఎందుకు అని అంటే ఎవ్రీ డిసీజెస్ ఆర్ కామన్ నవడేస్, బట్ మనకి డిసీజ్ వస్తుందేమో అని చెప్పేసి ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. సో వాళ్ళు చెప్పగానే ఏదైనా సజెషన్స్ చేసినప్పుడు డెఫినెట్లీ టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ ఎందుకు అని చెప్పేసి చాలా మంది డౌట్గా ఉంటారు. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. సో డాక్టర్స్ ఆర్ మన కోసం వాళ్ళు మెడిసిన్స్ ఎప్పటికప్పుడు రెడీ చేస్తూనే ఉన్నారు కాబట్టి డోంట్ స్కేర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్.
వరల్డ్ లూపస్ డే మే 10th అనమాట. ఎవ్రీ ఇయర్ మే 10th త్రూఅవుట్ ద వరల్డ్ లూపస్ డే సందర్భంగా పేషెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఏంటంటే లూపస్ ర్యాంప్ వాక్ అనేది ఈరోజు మనం చేశాము. ఇది యూనిక్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఈ ర్యాంప్ వాక్ అనేవి ఈ అందల పోటీలు ఇది బయట ఏదో పెద్ద పెద్ద హోటల్స్లోనో లేదా హైటెక్స్లో జరుగుతుంటుంది. ఉదాహరణ ఇప్పుడు ప్రపంచ అందాల పోటీలు హైటెక్స్లో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం లూపస్ వారియర్ కోసం, అంటే లూపస్ యోధులు, లూపస్ నుంచి రికవర్ అయిన వాళ్ళ కోసం ఇక్కడ మనం కండక్ట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ అగైన్ టు బీట్ ద స్టిగ్మా. లూపస్ అనే స్టిగ్మాని మనం ఎదుర్కోవడం కోసం పేషెంట్స్ ద్వారానే పేషెంట్స్ కోసం ఇక్కడ లూపస్ ర్యాంప్ వాక్ కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాం. ఇది వన్స్ ఇన్ 2 years చేస్తున్నాం. ఇది 4th 4th ఎడిషన్ ఆఫ్ లూపస్ ర్యాంప్ వాక్. ఈరోజు సుమారు ఒక 100 మంది లూపస్ ఫ్యామిలీస్ వచ్చారు. దాంట్లో సుమారు 40 మంది లూపస్ వారియర్స్ ర్యాంప్ వాక్ చేయడం జరిగింది. సో ఈ లూపస్ అనేది ఏమిటంటే ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఇది 10 మందిలో అంటే 10 మంది లూపస్ పేషెంట్స్లో 9 మంది ఆడవాళ్ళే ఉంటారు. ఇది ఆడవాళ్ళకు వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఈ లూపస్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే జ్వరం రావడం, కీళ్ళ నొప్పులు రావడం, నోట్లో పుళ్ళు వస్తూ పోతూ ఉంటాయి, అధికంగా జుట్టు ఊడడము, కీళ్ళ నొప్పులు, వాపులు. ఇది ఈ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా తగ్గుతుంది. లేకుంటే క్రమేపీ ఇతర ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఉదాహరణకి రక్తం ఎఫెక్ట్ అయితే ప్లేట్లెట్స్, వైట్ సెల్స్ తగ్గడం, అట్లాగే హార్ట్కి ఎఫెక్ట్ అయితే హార్ట్ చుట్టూ నీరు చేరడం, లంగ్ ఎఫెక్ట్ అయితే పల్మరీ ఫైబ్రోసిస్ అని, కిడ్నీ ఎఫెక్ట్ అయితే లూపస్ నెఫ్రైటిస్ అని, బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఫిట్స్ రావడం, ఇలాగ రకరకాల కాంప్లికేషన్స్ రావచ్చు. కానీ ప్రాథమిక దశలోనే దీన్ని నిర్ధారణ చేసినట్టయితే పూర్తిగా మనం దీని నుంచి కోలుకోవచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇది ఫిమేల్స్లో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 15 to 45 ఏజ్ గ్రూప్కి వస్తుంది. సో ఇది వచ్చిన వెంటనే మనం కనుక్కొని మందులు ఇచ్చినట్టయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ దైనందిన జీవితంలో అందరిలాగే ఉండొచ్చు. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, చదువుకున్న పిల్లలు చదువుతున్న పిల్లలు కంటిన్యూ చేయొచ్చు. అలాగే వాళ్ళు జాబ్ కెరీర్లో ఉంటే వాళ్ళ జాబ్ని కంటిన్యూ చేయొచ్చు. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలు కనొచ్చు, అందరిలాగే జీవించవచ్చు. సో రెగ్యులర్గా మందులు వాడుతూ రెగ్యులర్గా కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటే కనుక అందరిలాగే తమ వయసు వారితో సమానంగా వాళ్ళ జీవితాన్ని గడపవచ్చు. మనతో పాటు ఇప్పుడు డాక్టర్ నరసింహ గారు ఉన్నారు. ఈయన మా గురువు గారు. నరసింహులు అండి, రొమటాలజిస్ట్, ఫార్మర్ ప్రొఫెసర్ రొమటాలజీ నేమ్స్. నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా. ఈరోజు లూపస్ డే 10th May సెలబ్రేట్ వరల్డ్ వైడ్ చేస్తాము. ఇది ఎందుకు చేస్తామంటే ఈ లూపస్ గురించి అవేర్నెస్ గురించి. ఒకప్పుడు ఈ జబ్బు బిఫోర్ 1980 వస్తే 50% యూస్ టు డై ఇన్ 2 years, 90% యూస్ టు డై ఇన్ 10 years. ఇప్పుడు దాని రీసెర్చ్ ఎంత అయిందంటే కొత్త మందులు దాని గురించి అవగాహన ఎక్కువ వచ్చి వాళ్ళు కంప్లీట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ జబ్బుకు ట్రీట్మెంట్ ఇచ్చేది రొమటాలజిస్ట్. ఈ జబ్బు ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ కావచ్చు. స్కిన్, జాయింట్స్, ఐ, బ్రెయిన్, లంగ్, కిడ్నీ, ఇంటెస్టైన్స్, రక్తనాళాలు అన్నీ ఎఫెక్ట్ కావచ్చు. రొమటాలజీ దాన్ని అన్నీ చూసి ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయిన దాని ప్రకారం ట్రీట్మెంట్ వేరే వేరే ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. రెగ్యులర్గా చెకప్, రెగ్యులర్ మందు వాడుతుంటే ఈ జబ్బు నుంచి వచ్చే ప్రమాదాన్ని ఆపగలుగుతాము. వాళ్ళు అందరిలాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. మేము అసోసియేషన్ నుంచి చాలామందికి రుమటాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి టైం టు టైం కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అందులో ఇది చాలా వినూత్నమైనది, ఎంకరేజింగ్గా ఉండేది పేషెంట్స్ అందరికీ కూడా. ఎందుకంటే ట్రీట్మెంట్ వరకు అందరు ప్రతి డాక్టర్ చేస్తారు, కానీ ఆ ట్రీట్మెంట్తో పాటు పేషెంట్స్కి కాన్ఫిడెన్స్ నింపి వాళ్ళనే ఎగ్జాంపుల్గా చూపించి వేరే పేషెంట్స్కి భరోసా ఇవ్వడానికి ఇది ఇలాంటి ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. అందులో ఇది డాక్టర్ శరత్ గారు ఇక్కడ రెగ్యులర్గా చేయడం చాలా పేషెంట్స్కి అండ్ తన ట్రీట్మెంట్ పేషెంట్కి కూడా వేరే ఎస్ఎల్పీ అందరూ కూడా ఎగ్జాంపుల్గా ఉంటుంది. డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు ఈ ప్రాబ్లం లక్షణాలన్నీ కూడా. డయాబెటీస్ లాంటిది బాడీ అంతా కూడా ఎఫెక్ట్ చేస్తుంది, కానీ
సరైన ట్రీట్మెంట్ సరైన రెగ్యులర్గా ఫాలో చేయడం వల్ల నార్మల్గా ఉండొచ్చు. ఇది ముఖ్యంగా యంగ్ ఏజ్లో ఉన్నందుకు వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా మంచిగా తీసుకుని నార్మల్ లైఫ్ గడపడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇలాంటి ప్రోగ్రామ్స్. సో దీంతో మీ ద్వారా అందరు పేషెంట్స్కి ఈ పాజిటివ్ మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సౌమ్య జాన్ యాక్ట్రెస్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ లూపస్ అనే ఒక డిసీజ్ గురించి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో ఈరోజు కూడా చేయడం జరిగింది. సో అలాగే నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ ఆఫ్ ద మోడల్ హైదరాబాద్ మోడల్స్ వంశీ గారు అండ్ వీళ్ళందరూ ఇక్కడ ఇన్వైట్ చేశారు. వాళ్ళు కూడా నాతో పాటు పార్టిసిపేట్ చేశారు ర్యాంప్ వాక్. ఇట్స్ రియల్లీ హానర్ టు బి హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లూపస్ డిసీజ్ అనేది నాకు పెద్దగా అవేర్నెస్ లేదు, కానీ దీని గురించి ఇక్కడికి వచ్చాక నేను చూశాను. సో అందరూ ర్యాంప్ వాక్ చేస్తుంటే చూస్తున్నాను. సో ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండి. డాక్టర్స్ ఇలా ఒక పేషెంట్స్ని ఇన్స్పైర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ సింగిల్ వర్డ్. మనం ఇలా ఒక చిన్నగా ఇలా చెప్పేసి వావ్ అని మనం చెప్పలేము. బట్ పేషెంట్స్ కూడా అలానే వాళ్ళు ఎంకరేజ్ అయ్యి సో అలానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిసీజ్ ఉంది అని చెప్పేసి ఎవరు బ్యాక్ స్టెప్ వేయకండి. సో ముందుకు రండి, టెస్ట్ చేయించుకోండి, మెడిసిన్స్ తీసుకోండి. ప్రికాషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు వంశీపల్లె, ఫ్యాషన్ డైరెక్టర్. సో ఈరోజు వరల్డ్ లూపస్ డే, మే 10th రోజు. సో గత 5 సంవత్సరాలుగా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు అండ్ రొమటాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ శరత్ చంద్ర వీరమౌళి సార్ గారు ఈ లూపస్ వ్యాధి యొక్క అవేర్నెస్ కోసము ఫ్యాషన్ షో చేస్తున్నారు. సో ఈ ఫ్యాషన్ షోకి యాజ్ ఎ ఫ్యాషన్ గైగా యాజ్ ఎ హైదరాబాద్ మోడల్స్ నుండి మేము ఈ ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ షో ఎందుకు చేస్తున్నారు అంటే ఈ లూపస్ వ్యాధి యొక్క లక్షణాలు ఏదైనా ఉన్నా లేకపోతే డయాగ్నోసిస్ చేసుకోవడానికి మీ అందరికీ మంచి అవకాశం. సో ఇక్కడ కిమ్స్ అనే దాంట్లో లూపస్కి స్పెషల్గా చేస్తూ ఉన్నారు. సో దీని సందర్భంగా ఈ ఫ్యాషన్ షోకి సౌమ్య జాను గారు యాక్ట్రెస్ అండ్ మోడల్ గెస్ట్గా రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్.